శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి. సిపిఐ శతాబ్ది ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్. డియర్ కామ్రేడ్స్, మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాలను మన దేవనకొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము. మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మరి అనేక చారిత్రక నిర్మాణాలు, త్యాగాలు, మరి అనేక అమరుల త్యాగాల ఫలితమే ఈరోజు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మన పార్టీగా ఈరోజు దేశంలో కీర్తించబడింది. మరి అనేక ప్రజా పోరాటాలు చేసి మరి ప్రజా సమస్యలపైన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ప్రజలకు వెన్నంటగానే ఉండు మరి తినేవానిదే భూమి, మరి కూడు గుడ్డ, కనీసం ఒక మనిషికి కనీసం హక్కు, వాటిని ప్రతి మనిషికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేస్తూ మరి వీరోచిత పోరాటాలు నిర్వహిస్తూ నేటికి 100 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న తరుణంలో మరి ఈరోజు మండల కేంద్రమైన దేవనకొండ నందు వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులు, ప్రజా సంఘాల పార్టీలు, మరి కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులకు మరి ఈ ర్యాలీలో పాల్గొని మరి ఘనంగా మరి పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ అరుణ పతాకాన్ని మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మతిరెడ్డి శెట్టి గారిని పతాకావిష్కరణ చేసి మరి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను సోదరులారా. డిసెంబర్ 26 తారీఖున ప్రారంభమైంది. ఆ రోజు నుండి అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక నష్టాన్ని ఎదుర్కొని జైల్లో పాలై ఒక్కపోలు దీక్షతో భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాన్ని ఎగరవేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అనేక లక్షలాది మందిని స్వతంత్ర పోరాటంలోకి తీసుకొని వచ్చి సంకుల సమరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వీరోచితమైన పోరాటం చేసింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు, పార్టీలు ఎవరు మారినా ఎన్ని వచ్చినా ఈ దేశంలో రాను రాను నిరుద్యోగ సమస్య పెరిగి నిరుద్యోగ యువత కొట్ట చేత పట్టుకొని ఈరోజు ఇతర దేశాలకు వలస వెళుతున్నటువంటి పరిస్థితి ఈ దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ దేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భారతీయులు ఎవరు